అందరికీ నమస్కారం అండి. అంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత ప్రస్తుతం వైజాగ్ బీచ్ వద్ద పరిస్థితి ఈ విధంగా ఉంది. అలల ఉద్రిక్తత అయితే కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. గడిచిన 2 రోజులుగా అందరికీ తెలుసు చాలా భయంకరమైన ఎఫెక్ట్ ఆ తుఫాన్ వల్ల ఉండబోతుందని చెప్పి ఇటు గవర్నమెంట్ యంత్రాంగం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకొని ముందస్తుగా ప్రజలందరినీ అలర్ట్ చేసి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఎవరికి ఏం జరగకూడదు. ఎందుకంటే ఈ తుఫాన్ తాలూకు తీవ్రత ఏదైతే నిపుణులు సూచనల మేరకు చాలా విండ్ ఫ్లో కానీ సుమారు 110 కిలోమీటర్లు దాటి ఉంటుందని చెప్పారు. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ అయితే కంప్లీట్గా సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇటు ప్రజల్ని అప్రమత్తం చేయడం కానీ ఇటు పోలీస్ శాఖ వారు కానీ అలాగే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి అధిక సంఖ్యలో వాటర్ అయితే చాలా దీనిగా అన్ని ఏరియాస్లోకి ఫ్లడ్ రావడం. సో ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు జీవీఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే ఉండి చొరవ చూపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పబ్లిక్ని అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్గా తీసుకునేటట్టుగా ప్లాన్ చేశారు. చూడొచ్చు ప్రస్తుతానికి వైజాగ్లో పరిస్థితి అయితే ఈరోజు ఉదయం నుంచి కొంచెం వర్షం అలాగే మబ్బది వేసి గాలి అయితే వీస్తుంది. ప్రస్తుతానికి కొంచెం ఉపశమనం అయితే ప్రజలందరూ పొందారు. ఈరోజు కూడా కలెక్టర్ గారు ఈ యొక్క క్లైమేట్ని అలాగే వాతావరణాన్ని స్కూల్స్ అందరికీ కూడా సెలవులు అయితే ఇచ్చారు. సో విండ్ బ్లో అయితే కొంతవరకు పెరుగుతుంది. తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా సో చూడొచ్చు విండ్ ఫ్లో అనేది మీకు చూపిస్తున్నాను. సో చాలా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది విండ్